నిజామాబాద్ లో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా పాస్లు కలిగి ఉన్న ఏజెంట్లను అదేవిధంగా అభ్యర్థులను మాత్రమే కౌంటింగ్ హాల్కు తీసుకువచ్చిన పరిస్థితి నెలకొంది. కౌంటింగ్ హాల్లకు అనుమతి ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వార్డుల వారీగా బ్యాలెట్ పత్రాలను వేరువేరు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అటు నిజామాబాద్ ఇటు కామారెడ్డి జిల్లాల్లో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో 72% పోలింగ్ నమోదు కాగా కామారెడ్డి జిల్లాలో 77% పోలింగ్ నమోదైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూడవచ్చు. ధర్మారం పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఈ పోలింగ్ కేంద్రం వద్ద ఏజెంట్లను అదేవిధంగా అభ్యర్థులను తీసుకువచ్చిన పరిస్థితి నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించి అధికారులు వార్డుల వారీగా కౌంటింగ్ కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. మొదటగా ఫస్ట్ వార్డు నుంచి మొదలుకొని ఆ తర్వాత ఒక్కో వార్డు వారీగా బ్యాలెట్ పత్రాల లెక్కింపు ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏజెంట్లను అదేవిధంగా కౌంటింగ్ పాసు కలిగి ఉన్న వారిని మాత్రమే అనుమతి ఇస్తున్న పరిస్థితి నెలకొంది. వీరందరినీ వార్డుల వారీగా ఇటు సర్పంచ్ అభ్యర్థులు అటు వార్డు స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియలో ఈ ఏజెంట్లు పాల్గొనబోతున్న పరిస్థితి నెలకొంది. మొత్తం ఇటు నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఇటు కామారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్కు సంబంధించి అధికారులు కొద్దిసేపటి క్రితమే ప్రక్రియను ప్రారంభించిన పరిస్థితి నెలకొంది. కౌంటింగ్కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. 2 గంటల నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియ చేపట్టిన పరిస్థితి నెలకొంది. దీంతో అధికార యంత్రాంగం అదేవిధంగా ఇటు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏజెంట్లు కూడా ఈ ప్రక్రియలో పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది. మొత్తం వార్డుల వారీగా ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట వార్డు స్థానాలకు ప్రారంభించి ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించబోతున్న పరిస్థితి నెలకొంది. మొత్తం నిజామాబాద్ జిల్లాలో 2వ విడతలో 72% పోలింగ్ నమోదైంది. కామారెడ్డి జిల్లాలో 77% పోలింగ్ నమోదైన పరిస్థితి నెలకొంది. మొత్తం కామారెడ్డి జిల్లా పరిధిలోని 2వ విడతలో ఇటు ఎల్లారెడ్డి నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో ఒక్కసారి రాజకీయ అంశం తెరపైకి వస్తుంది. ఎల్లారెడ్డి అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళు విస్తృత ప్రచారం నిర్వహించారు. తమ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు అభ్యర్థిత్వం ఖరారు చేసే విషయంలో కూడా ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో నిర్వహించిన పరిస్థితి కనబడింది. ఎల్లారెడ్డిలో అత్యధికంగా 46 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ఈరోజు నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, లింగంపేట్, గాంధారి మండలాలతో పాటు జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్, పిట్లం, మహమ్మద్ నగర్ మండలాల్లో కూడా ఎన్నికలు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. 2వ విడత కింద నిర్వహించారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మోపాల్, డిచ్పల్లి, జక్రాన్పల్లి, సిరికొండ, దర్పల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహించారు. అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని మాక్లూర్ మండలం పరిధిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినాయి. గత వారం రోజుల పాటు అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం నిండి ఉంది. అభ్యర్థుల భవితవ్యం మరి కాసేపట్లోనే తేలనుంది. అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పాల్గొని గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. వీరి కోసం ఆయా పార్టీల నేతలు కూడా మద్దతు తెలిపిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ చెందిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా మద్దతు తెలిపిన పరిస్థితి నెలకొంది. మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి కూడా వారి తరపున మద్దతు పలుకుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేశారు. ముఖ్యంగా
46 గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసి రాష్ట్ర స్థాయిలోనే రికార్డు నెలకొల్పిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి నెలకొంది. బీజేపీ తరఫున పైడి ఎల్లారెడ్డి బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన పరిస్థితి నెలకొంది. జుక్కల్ నియోజకవర్గం పరిధిలోని 3 మండలాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరఫున తోట లక్ష్మీకాంతారావు కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్కు పార్టీ అభ్యర్థులు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కసారి ఆయా పార్టీల నేతలు మద్దతు తెలపడంతో ఎన్నికలు వేడెక్కిన పరిస్థితి నెలకొంది. మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పైచేయి నిలబడినగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు సైతం గట్టి పోటీనిచ్చారు. మరోవైపు బీజేపీ అభ్యర్థులు సత్తా చాటే ప్రయత్నం చేశారు. దీంతో ఒక దశలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సర్పంచ్ స్థానాలు మద్దతుదారులు గెలుపొందిన పరిస్థితి నెలకొంది. అయితే రెండో విడతకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఎన్నికల కౌంటింగ్లో ప్రస్తుతం వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 158 పంచాయతీలు, కామారెడ్డి జిల్లాకు సంబంధించి 152 పంచాయతీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. గీతిక. రైట్ భూపతి, థ్యాంక్ యూ.